హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. అదేమిటంటే కరివేపాకు పొడి అండి. కరివేపాకు పొడి చాలా హెల్దీ. దీనిని మా కడప సైడ్ ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తినాలండి. నెయ్యి అంటే ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసి అలాగే వేడి వేడి అన్నంలో వేసుకొని డైలీ అయితే తినాలి. దీన్ని ఎలా తయారు చేసుకుంటారో కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఇది వచ్చేసి 2 గడ్డలు వెల్లుల్లి ఈ విధంగా అయితే రెబ్బలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. కారానికి సరిపడా ఎండుమిరపకాయలండి, ఒక 20 వరకు ఉంటాయి. టేస్ట్కి సరిపడా సాల్టు. కరివేపాకు ఒక 6-7 గంటల ముందే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మార్కెట్ నుంచి రెమ్మలు అయితే తెచ్చుకుంటాం కదా, అవి ఒక బకెట్లో నీళ్లు ఎక్కువగా పోసి అందులో రెబ్బలు కానీ దేవి పక్కన పెట్టేయాలండి. నీళ్ళన్నీ ఒడిగిపోయి ఈ విధంగా అయితే పొడి పొడిలాడుతూ తయారవుతుంది. తేమ అనేది అసలే ఉండకూడదు. ఈ ప్లేస్లో మీరు ఎండిపోయిన కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ తాజాగా అప్పటికప్పుడు చేసిన దానివల్ల స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఇది గ్రీన్ కలర్లో భలేగా ఉంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అందులోనే ఉందండి. ముందు రోజు నైట్ వడలైతే చేసిన్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటే అందులోనే ఆ కడాయిలోనే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. అవి తీసి ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసి పక్కన పెట్టేసుకోండి ఎండుమిరపకాయలు. ఇప్పుడు అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత డ్రై అయిపోయిన కరివేపాకు మొత్తం అయితే వేసేయండి. ఈ కరివేపాకు పచ్చిదే తీసుకోవడం వల్ల వేయించుతూ ఉంటేనే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇది క్రిస్పీగా అయితే రావాలండి. కరివేపాకు సాఫ్ట్గా ఉంటే పొడి అనేది అంతగా బాగోదు. మనము కారాల్లో ఇవి వేసుంటారు కదా, అంత క్రిస్పీగా అయితే అలా ముట్టుకుంటే విరిగిపోయేంత క్రిస్పీగా అయితే రావాలి. చూడండి, ఈ విధంగా నాకైతే లో ఫ్లేమ్లోనే వేయించుకున్నాను. నాకైతే 7 మినిట్స్ వరకు పట్టింది. ఈ మనము క్వాంటిటీ కరివేపాకు ఎంతైతే తీసుకుంటామో అది ఫ్రై అయితే కొద్దిగా తగ్గుతుందండి. దాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు అనేది తీసుకోవాలి. కరివేపాకు ఎక్కువ ఉంది కదా అనేసి ఎండుమిరపకాయలు కూడా తీసుకుంటే అది కారం ఎక్కువైపోతుంది. నేను ఒక 2 కప్పుల వరకు అయితే కరివేపాకు ఉంటుంది. దానికి నేను ఆ 2 కప్పులకు సరిపడా ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. బొడ్డు మిరపకాయలు అవైతే ఒక 18 వరకు ఉంటాయి. ఈ విధంగా వేయించి చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసేసి టేస్ట్కి సరిపడా సాల్టు, ఇది ఫస్ట్ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు మనకి తొందరగా గ్రైండ్ అయిపోతుంది. ముందు ఈ పౌడర్ అనేది చేసుకోవాలండి మిరపకాయలు. ఇప్పుడు అందులో చల్లారించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసేయాలి. బాగా చూడండి, క్రిస్పీగా పొడి పొడిలాడుతూ అయితే వస్తూ ఉంది. అది వేయడానికి నాకు వీలుగా లేదు, అందుకనేసి చేత్తో వేస్తున్నాను. ఇప్పుడు అంతా అయితే వేసేస్తున్నాను. సరిపడా మీరు జార్ అయితే తీసుకోండి. నాకు ఈ చిన్న మిక్సర్ జార్లో అయితే సరిపోయింది, కరెక్ట్గా ఫుల్కి వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసి ఆన్ చేసి ఆఫ్ చేసి అలా అయితే గ్రైండ్ చేసుకోండి. మీకు మొత్తం అనేది గ్రైండ్ అయిపోతుంది. కంటిన్యూగా గ్రైండ్ చేస్తే అడుగున సాఫ్ట్ అయిపోయి పైన అనేది కర్రీ లీఫ్ అలానే ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఆన్ చేసి ఆఫ్ చేసి అలా కంటిన్యూగా లేకుండా అలా అయితే గ్రైండ్ చేశాను. మొత్తం అయితే నలిగిపోయింది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి వేయాలండి. ఇది వేస్తేనే కరివేపాకు పొడి అనేది ఎక్కలేని టేస్ట్ వచ్చేస్తుంది. ఈ పొడి అయితే ఎక్కువ బాలింతలప్పుడు పెడుతూ ఉంటారండి. ఏదైనా ఆపరేషన్లు చేసుకున్నప్పుడు ఈ పొడినే పెడుతూ ఉంటారు మా సైడు. జుట్టు కూడా ఇవి తింటే పెరుగుతాయి అంటూ ఉంటారు కదా. మనకి ఆడవాళ్ళకంటే జుట్టు బాగా పెంచుకోవాలని ఇష్టము. అలాంటి వాళ్ళకి డైలీ మనము డిన్నర్లో కానీ లంచ్లో కానీ తినే ముందు ఒక 2 ముద్దలు ఈ కరివేపాకు పొడితో అయితే తినండి. తర్వాత మీకు ఇష్టం వచ్చిన కర్రీస్ అయితే తినొచ్చు. అలా చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. మీ జుట్టు కూడా బాగా నల్లగా నిగనిగలాడుతూ పొడవుగా కూడా వస్తుంది. వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక 2-3 తిప్పులు తిప్పేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే
కడప సైడు కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ కరివేపాకు పొడిని మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి వర్షాలు పడుతున్నప్పుడు కూడా లేదా వేడివేడి అన్నం ఉన్నప్పుడైతే ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది. అందులో నెయ్యి వేసుకోవడం మర్చిపోవద్దండి, చాలా బాగుంటుంది. కొద్దిగా కారం తక్కువ వేసి చేశారంటే పిల్లలకు కూడా ఈజీగా పెట్టేయచ్చు. నెయ్యి వేసి వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. అప్పుడప్పుడైతే ఇలాంటి రెసిపీలు ఇంట్లో తయారు చేస్తానండి. ఇది స్టోరేజ్ అయితే బయట ఉంటే 1 month వరకు ఉంటుంది, 2 months అయినా ఉంటుంది. కాకపోతే కొద్దిగా స్మెల్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకో మంచి వీడియోతో వస్తాను. బాయ్.